మానస సరోవర్ యాత్రకు వెళ్లిన ఆదోని వాసులు సురక్షితంగా ఉన్నారు. నేపాల్ వరదల నుంచి వీరంతా బయటపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, ఆదోని వాసులు ప్రస్తుతం ఎక్కడున్నారు? నేపాల్ టిబెట్ ప్రాంతంలో సంభవించిన భారీ వరదల కారణంగా మానస సరోవర యాత్రకు వెళ్లిన పలువురు భారతీయులు ఆ వరదల్లో కూడా చిక్కుకున్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి తెలుగు వారు కూడా వరదల్లో చిక్కుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే హైదరాబాద్ నుంచి ఒక ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా 156 మంది మానస సరోవర యాత్రకు వెళ్లిన వారు ఉన్నారు. వారిలో 150 మంది వరదల్లో చిక్కుకున్నట్లు కూడా ఆ ప్రాంతానికి చెందినటువంటి తెలుగు వారు మనకు సమాచారం అందిస్తున్నారు. ప్రధానంగా ఈ నెల 18వ తేదీన కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన శాస్త్రి కుటుంబం, భాస్కర శాస్త్రి కుటుంబం హైదరాబాద్కి వెళ్లి అక్కడి నుంచి 156 మందితో ఆ ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మానస సరోవర యాత్రకు వెళ్లారు. వీరిలో ఆదోని ప్రాంతానికి చెందిన భాస్కర శాస్త్రి, ఆయన సఖీమణి శారద, కుమారుడు రఘునాథ శాస్త్రి, కోడలు హన్సిక, ఈ నలుగురు ఆదోని ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. వీరితో పాటు మరో ఈ నలుగురితో సహా 156 మంది ఈ నెల 18వ తారీఖున హైదరాబాద్కి వెళ్లి అక్కడి నుంచి ఫ్లైట్ లో మానస సరోవర యాత్రకు వెళ్లారు. అయితే ఇవాళ సంభవించిన భారీ వరదల కారణంగా ఈ 140 మంది కూడా ఎక్కడ ఉన్నారనేది కూడా ఆచూకీ మాకు తెలియట్లేదు అనేది కూడా భాస్కర్ శాస్త్రి కుటుంబ సభ్యులు మనకు వాట్సాప్ కాల్ ద్వారా సమాచారం అందించారు. అయితే అనారోగ్య కారణాల వల్ల 156 మందిలో ఒక 16 మంది వరకు అనారోగ్య కారణాల వల్ల వయసు రీత్యా యాత్రకు వెళ్లలేక ఒక రూమ్ లో గదిలో ఉండడంతో వాళ్ళు సురక్షితంగా ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందింది. ఆ 16 మందిలో ఈ ఆదోని ప్రాంతానికి చెందిన భాస్కర శాస్త్రి కుటుంబం నలుగురు కూడా ఉన్నారు. భాస్కర్ శాస్త్రి భార్య, అదేవిధంగా కొడుకు కోడలతో పాటు హైదరాబాద్ కు చెందినటువంటి మిగిలిన 12 మంది కూడా ఒకే రూమ్ లో ఉండటంతో వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. అయితే మిగిలిన 140 మంది యాత్ర చూడడానికి బయటికి వెళ్లారు. వాళ్ళు తిరిగి వస్తేనే మేము ఇండియాకు ఫ్లైట్ లో రావాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు ఎక్కడున్నారో కూడా మనకి ఆచూకీ తెలియడం లేదు, సమాచారం కూడా లేదు. ఇక్కడ అన్ని నెట్వర్క్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయారని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. అయితే వీళ్ళు ప్రస్తుతం అయితే చైనా సరిహద్దు ప్రాంతంలోనే డార్సన్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నట్టు మనకు సమాచారం అందించారు. దీంతో పాటు ఇక్కడ ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి కూడా కొద్దిసేపటి క్రితమే ఆ భాస్కర శాస్త్రి కుటుంబ సభ్యులతో కూడా ఫోన్ లో మాట్లాడారు. మీరు ధైర్యంగా ఉండండి, అధైర్యపడవద్దు, మీరు సురక్షితంగా ఉన్నారనే సమాచారం తీసుకున్న తర్వాత మిమ్మల్ని ఇండియాకు ఏ విధంగా రప్పించాలి అనే దానిపైన కూడా ప్రభుత్వంతో మాట్లాడతానని కూడా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వాళ్ళకి వాట్సాప్ కాల్ ద్వారా ధైర్యం చెప్పారు. మనం కూడా వాళ్ళకు భాస్కర్ శాస్త్రి కుటుంబ సభ్యులతో కూడా ఫోన్ లో మాట్లాడడం, తర్వాత అయితే ఫోన్ పనిచేయనటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ భాస్కర్ శాస్త్రి కుటుంబం చైనా సరిహద్దు ప్రాంతంలోని డార్సన్ ప్రాంతంలో ఒక గదిలో ప్రస్తుతం అయితే సురక్షితంగా ఉన్నారు. మిగిలిన 140 మంది పరిస్థితి ఎక్కడ ఏంటి అనేది కూడా మాకు అంతుపట్టడం లేదు. వరదలు భారీగా సంభవిస్తున్నాయి. వాళ్ళు 140 మంది హైదరాబాద్ ప్రాంత వాసులు చిక్కుకొని ఉంటారనేటువంటి అనుమానాలను, ఆందోళన అయితే ఇక్కడ భాస్కర్ శాస్త్రి కుటుంబం వ్యక్తం చేస్తోంది. ధన్యవాదాలు మురళి.